నమస్తే. మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే మరి బీర్లా ఐలయ్యతో మనం ఉండడం జరిగింది. చాలా కామెంట్లు చేస్తా ఉన్నారు. ఇటీవల ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన చాలా మండిపడతా ఉన్నారు. అన్న, ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవచ్చు? అంతేకాకుండా ఫోన్ ట్యాంపరింగ్లకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఒక మాజీ మంత్రిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా, బీసీ నాయకుడిగా ఈటల రాజేందర్ అంటే మాకు చాలా గౌరవం. కానీ ఎప్పుడైతే కండువ మార్చి బీజేపీలో పోయిండో ఈటల రాజేందర్ రాజకీయ విలువలకు తిలోదకాలు నిండు గెలిపే లక్ష్యంగా ఏ మాట మాడితే ఆ మాట మాట్లాడడం, పరిస్థితుల బట్టి మారడం, అది ఈటల రాజేందర్కే చెల్లింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ 100 రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90% అమలు చేసి 24 గంటల సమయానికి 20 గంటల సమయం ప్రజలకు ఇచ్చి, మంత్రులకు ఇచ్చి, ఎమ్మెల్యేలకు ఇచ్చి ప్రజాపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మీద ఏదో నేను మల్కాజ్గిరిలో గెలవాలి, ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 మాటలు అంటే కేసీఆర్ తోటి మచ్చిక ఎక్కువ పెరుగుతుంది, ఇప్పటికే మీ చీకటి దోస్తాను తెలిసిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రి తోటి సన్నిహితంగా, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి డమ్మీ క్యాండిడేట్ పెడితే నేను గెలవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ మా మీద కాంగ్రెస్ పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ అని రేవంత్ రెడ్డి గారి మీద చౌకబారు పడడం మాట్లాడితే అది ఈటల రాజేందర్ ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. గతంలో దేశంలో అధికారం ఉండి ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసింది బీజేపీ ప్రభుత్వం. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చి మీ బీజేపీ కైవసం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ సంస్కృతి అది కాదు. ప్రజాపాలన అందించేదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం, ప్రజాధనం దోపిడీ చేస్తున్నామని ఈటల రాజేందర్ మాట్లాడతారు. మీరు గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మంత్రిగా ఎన్నో శాఖలు నిర్వహించి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజాస్వామ్య పాలన విరుద్ధంగా పాలన చేసి దాచుకొని అందులో మీరు భాగస్వామ్యారని చెప్పి మీ మధ్యలో మీ కొట్లాటొచ్చి మిమ్మల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి తొలగిస్తే ఇవాళ బీజేపీ ముసుగులో సెంటిమెంట్ రగిలించడానికి, మల్కాజ్గిరిలో డమ్మీ క్యాండిడేట్ పెట్టడానికి ఈ రకంగా చౌటబారు ప్రకటనలు చేయడం సరికాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు, బీసీ నాయకులు తలదించుకునే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ, ప్రజాపాలన అందించే పార్టీ, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఆత్మ గౌరవంతో ప్రజలకు పాలన అందిస్తుంది తప్ప ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. గత 3 నెలల కింద ఉన్నటువంటి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, ఒక సిఐ వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి డిఎస్పీగా అడ్డగోలు ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాల ఫోన్లు, మీ ఎమ్మెల్యే మంత్రుల ఫోన్లో మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ ఫోన్ ట్యాపింగ్ చేసి రిజల్ట్ వస్తున్న రోజే ఏదైతే డిఎస్పీ తోటి ఆ ఫోన్లన్నీ ఆ డిస్క్లన్నీ పగలగొట్టి అడవిలో పారేసింది నిజం కాదా? అక్కడ బీజేపీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? పత్రికల్లో మీరు చూస్తలేరా? ఈ విధంగా మీరు చేసి దొంగ అన్నట్టుగా మా మీద పెట్టడం, మా గౌరవ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? పబ్లిక్తో సంబంధం లేని వాళ్ళు, మంత్రులతో సంబంధం లేని వాళ్ళు, ఎమ్మెల్యేతో సంబంధం లేని వాళ్ళు, ఫామ్ హౌస్లో కూర్చున్న వాళ్ళు. ఇలా మీరు ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేసేది మీరు. మా గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలకు 20 గంటలు ప్రజలతోటి, ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి ఎప్పటికప్పుడు ప్రజల సమాచారం సేకరించి నియోజకవర్గాల్లో సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన హామీల మీద క్షుణ్ణంగా పరిశీలించి ప్రగతి భవన్లో, సెక్రటరియట్లో పనిచేస్తుంది. కాబట్టి మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ సంస్కృతి మీ కేంద్ర బీజేపీది, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఈ రకంగా మాట్లాడితే మీకు మల్కాజ్గిరిలో డిపాజిట్ కూడా రాదు. ఒక మాట అన్న, అంటే మీ పార్టీలో సరైనటువంటి లీడర్లు లేకనా వేరే పార్టీ నుంచి అరువుకు తీసుకొచ్చుకొని వాళ్ళకే టికెట్లు అప్పగిస్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకే టికెట్ సుమారుగా 4-5 పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే మీ పార్టీలో లేరనుకోవచ్చా సరైనటువంటి వాళ్ళు? మా పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానానికి 5-6 మంది పోటీ పడుతున్నారు. కాకపోతే ఈ 100 రోజుల రేవంత్ రెడ్డి గారి పాలన చూసి గడీల పాలన నుంచి విముక్తి కావాలని చెప్పి, గడీల పాలన వద్దనుకొని
ప్రజాపాలన నిర్వహిస్తున్నటువంటి ప్రజల కోసం సంక్షేమాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేరితే తెలంగాణలో మాకు ఆత్మ గౌరవం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వలసలు వస్తుంది తప్ప ఎవరిని కూడా మేము ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళు గడిల పాలన గడిలను బద్దలు కొట్టి ప్రజాపాలనకు వస్తున్నారు. మాకొక్కొక్క పార్లమెంట్లో 5 మెంబర్లు ఉన్నారు. ఎక్కడో చోట ఈక్వేషన్ గా కుల ఈక్వేషన్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తాం తప్ప బీజేపీ నుంచి వచ్చే వాళ్ళకు టీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళ సంస్కృతి కాదు. మేము ప్రజాపాలన ప్రజాస్వామ్య బద్దంగా టికెట్లు ఇస్తాం. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ డిపాజిట్ దక్కవు. కాంగ్రెస్ కు 14 నుంచి 15 సీట్లు పార్లమెంట్ సీట్లు భారీ మెజార్టీతో గెలబోతున్నాం. ఇంకో మాట అంటే బీసీ నినాదాన్ని ఎన్నికల ముందు ఎత్తుకున్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అట్లాంటి ఉద్దేశం ఏమైనా ఉంటుందా? బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీ లీడర్ గా మీరేమని చెప్తారు? నల్లగొండలో కూడా ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్కన మొన్న ఏదైతే కార్పొరేషన్ పదవుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగిందన్నటువంటి ఒక విమర్శ ఎదుర్కొంటా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు ఆలోచన చేయాలి. ఉమ్మడి నల్గొండ నేను ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. నాకు బీఫామ్ ఇంటికి పంపిండి రేవంత్ అన్న. బీసీలకు ఎక్కడ న్యాయం జరగలే. 60-70 కార్పొరేషన్లు ఉంటాయి. ఇప్పుడు 33 ఇచ్చినాం. ఇంకా 33లో బీసీలకు పెద్దపీట వేస్తాడు రేవంత్ అన్న. ఎప్పుడైనా బీసీలకు పెద్దపీట వేసిండు. ఒక బీసీ బిడ్డగా నన్ను పిలిచి టికెట్ ఇచ్చినట్టే బీసీలకు పెద్దపీట వేసినట్టే కదా. ఒక సామాన్యునికి టికెట్ ఇచ్చి గెలిపించి ఒక ప్రభుత్వ విప్ అవకాశం ఇచ్చిండు. ఎక్కడ బీసీలకు తక్కువ చేయలే. ప్రతిపక్షాలు అక్కడ నుండి కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా తప్ప కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు అన్ని కులాలకు అందరికీ సమానంగా టికెట్లు ఇచ్చిన పార్టీ, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కార్పొరేషన్ లో బీసీలకు పెద్దపీట వేస్తారు రేవంత్ అన్న. 14-15 చెప్పిన కదా, భారీ మెజార్టీతో 14-15 సీట్లు గెలుస్తాయి. నువ్వు రాసి పెట్టుకో. మాకు పోటీ లేదు. అక్కడ బీఆర్ఎస్ కాలైంది, బీజేపీ కాలైంది. పోటీ ఎక్కడిది? పోటీ లేదు. రేపు భారీ మెజార్టీతో అన్ని సీట్లు గెలవబోతున్నాం. మీరు చూడురి.